గాడ్. హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మనకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 28వ తారీఖు 4వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట దినవృత్తాంతముల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం. ఆయన అద్భుత క్రియలన్నిటిని గురించి సంభాషణ చేయుడి. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నీకున్న శ్రమను బట్టి నువ్వు మాట్లాడుతున్నావు, ఓకే, కానీ కొంతసేపే అది మాట్లాడాలి, చాలా తక్కువే నువ్వు మాట్లాడాలి. చూడండి, ఎక్కడికైనా హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, నువ్వేం చెప్పు అతనికి అన్న విషయం కన్నా డాక్టర్ నీకేం చెప్పాడు అన్న విషయాన్నే అడుగుతారు, అంతే కదా. ఎందుకంటే నీ విషయం ఏంటో అందరికీ తెలుసు, కానీ నువ్వు చూపించుకున్న డాక్టర్ నిన్ను గురించి ఏమన్నాడు అన్న విషయాలు ఎంత ప్రాముఖ్యమో నీవేంటో నీ దేవుని దగ్గర చెప్పేవు, అయిపోయింది. దేవుడు నీకేం చెప్పాడు అన్నది విశ్వాస బృందం అని ఉంటుంది. దేవుడు నీకు చెప్పిన విషయాలను అంగీకరించే ఒక గుంపు ఉంటుంది. అలాంటి వారితోట అద్భుత క్రియలను సంభాషణ చేయాలి. అలాగే నీ జీవితంలో ప్రస్తుతం ఉన్న సమస్య బాధని నువ్వు విడిచిపెట్టి దాని గురించి కాదు, నీ జీవితంలో అసలు ఈ రోజుకి ముందు ఎన్ని కార్యాలు, ఎన్ని అద్భుత కార్యాలు, గర్భమందు నిన్ను సృజించి నీకు రూపు ఏర్పరిచి నీకు సహాయం చేయవాడైన యెహోవా అని యెషయా గ్రంథంలో అంటాడు. నువ్వు అసలు ఈ విధంగా ఉన్నావంటేనే దేవుని కృప, నువ్వు ఇంతకాలం బ్రతికున్నావంటేనే దేవుని కృప. దేవుడు నిన్ను ఈ విధంగా నడిపించాడు. ఈ అద్భుత కార్యాలన్నిటిని గురించి నువ్వు సంభాషణ చేయవలసిన అవసరత ఉంది. ఆలకించే వారికి, ప్రాముఖ్యంగా నీ తర్వాత వస్తున్న నీ సంతతికి ఈ అద్భుత కార్యాలు మరుగు చేయకూడదు. అద్భుత కార్యాలంటే బైబిల్లో ఎప్పుడో ఎర్ర సముద్రం పాయలయ్యింది, ఎప్పుడో ఆకాశం నుంచి మన్నాను పంపించారు, ఎప్పుడో బండ నుంచి నీళ్ళు వచ్చాయి కాదు. నీ జీవితంలో కూడా ఎన్ని కార్యాలు ఉన్నాయో. మనం ఈరోజు ఆహారం తింటున్నామంటే దేవుడిచ్చిన కృప నాన్న. మనం ఈరోజు ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుడిచ్చిన కృప. మనం ఈరోజు ఈ విధంగా బ్రతుకుతున్నామంటే దేవుడిచ్చిన కృపని నీ తర్వాత నీ పిల్లలకి వాటి యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలు అన్నిటిని గురించి సంభాషణ చేస్తే వాళ్ళు దేవుని వైపు త్రిప్పబడతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్.